నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. శ్రీకాళహస్తిలో స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా బీట్ ది హీట్ కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీకాళహస్తి శ్రీరామ్ నగర్ కాలనీలో అర్బన్ హెల్త్ సెంటర్లో వడదెబ్బపై అవగాహన కార్యక్రమానికి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గిరికుమార్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ హాజరయ్యారు. స్థానిక ఆరోగ్య కార్యకర్తలు మహిళా గ్రూప్ సభ్యులకు వేసవి ఎండ వేడిమికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రస్తుత వేసవి ఎండల తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకుని ఎక్కువగా మంచినీరు, మజ్జిగ తీసుకోవాలని, ఎండ వేడిమి తట్టుకునే విధంగా వైద్య సలహాలు పొందాలని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి సూచించారు. ప్రయత్నిస్తానని తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. థ్యాంక్ యూ. మెప్మా సభ్యులకు, అలాగే మెడికల్ సిబ్బందికి, మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారం అండి. నా పేరు డాక్టర్ బాలు. నేను యూపీఎస్సీ శ్రీరామనగర్ గారి మెడికల్ ఆఫీసర్ని. ఈరోజు ప్రోగ్రామ్ మనం చూసుకున్నట్టయితే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర, ఇది వచ్చేసి మనము ప్రతి నెల 3వ శనివారము చేసుకోవడం జరుగుతుంది. అంటే పరిసరాలు, నీటి కాలువలు, బయట పారేటువంటి కాలువలు ఉంటాయి కదా, వాటిని చాలా శుభ్రంగా పెట్టుకోవాలి. అవి అపరిశుభ్రంగా ఉండడం వలన దోమలు అభివృద్ధి చెంది మనం చాలా ఈ దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా లాంటి జబ్బులు మనకు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి దయచేసి వాటిని మీరు శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛంగా ఎలా తట్టుకోవాలి అనే దాని గురించి అన్నమాట ఈరోజు థీమ్. దీంట్లో వచ్చేసి మనము ప్రప్రథమంగా మనం చూసుకున్నట్లయితే ఎండ వేడి నుంచి మనం తప్పించుకోవడం కోసము ఎక్కువగా డీహైడ్రేట్ చేసుకోవాలి. నీటిని తగినంత మన శరీరంకి అందించాలన్నమాట. అలాగే వేడి ఎక్కువగా ఉన్న టైంలో దయచేసి ఎవరు బయటికి వెళ్ళకండి. వచ్చినా కానీ లైట్ వెయిట్ దుస్తులను ధరించి మిట్ట మధ్యాహ్నం టైంలో ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్టయితే మీ దగ్గరలో ఉన్న ఏఎన్ఎం గారికి కానీ లేదంటే ఆశా గారికి కానీ ఇన్ఫార్మ్ చేయండి. చేసిన వెంటనే మేము మెడికల్ టీము అలర్ట్గా ఉంటాము, మీ కేరింగ్ మేము తీసుకుంటాము. మీ దగ్గరలో ఉన్న ఏఎన్ఎం గారి దగ్గర, ఆశా గారి దగ్గర సఫిషియెంట్గా మేము ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇచ్చి పెట్టున్నాము. ఒక్కొక్కరి దగ్గర 200